డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. రేపు ఆదివారము నేను ముదిగోళం వస్తున్నానండి. అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి చిత్తూరు, తిరుపతి, కాణిపాకం ఈ పరిసర ప్రాంతాల్లో మిత్రులు ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి. సో ఆదివారం అంతా కూడా నేను అక్కడే ఉంటాను. సో కలిసి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఇది ఒక డిబేటబుల్ అండి. సో మీరు చెప్పాలి, భారతీయులుగా మనము ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన మూమెంట్స్. ఇప్పుడు భారత్ అమెరికాకు ఒక క్లారిటీ ఇచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ ప్రాబ్లం అలా కూడా రష్యన్ ఆయిల్సే కదా. సో మేము రష్యా వద్ద ఆయిల్స్ కొంటున్నాము, చాలా ఎక్కువ కొంటున్నాము, దీని వలన వార్ ఫండింగ్ జరుగుతుంది, ఇది కదా మీరు చెప్తున్నారు. సరేనండి, ఇవాళ మేము రష్యన్ ఆయిల్స్ కొనడము మానేస్తున్నాము. ఒకవేళ మేము మానేయాలి, సో మానేస్తే ఏమవుతుంది? గ్లోబల్గా మీకు ఆయిల్ ప్రైసెస్ అంతు అదుపు లేకుండా పోతుంది. ఎందుకంటే $100 పర్ బ్యారెల్ అని చెప్పి ఇవాళ సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ లాంటి దేశాలు చెప్పినా కూడా ప్రపంచము ఏమీ చెయ్యలేదు. మేము ఆయిల్ ప్రైసెస్ని కంట్రోల్ చేస్తున్నాము. ఇలా మేము ఎంత చెప్పినా మీరైతే వినడం లేదు. కాబట్టి మేము రష్యన్ ఆయిల్స్ కొనడం మానేస్తాం. ఓన్లీ విత్ వన్ కండిషన్. ఏమిటి కండిషన్? మీరు ఇరాన్, వెనిజులా ఈ దేశాల వద్ద మేము ఆయిల్స్ కొనడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇది మనము ఓపెన్గా మనము చెప్పాం. ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? మరి నా అనాలిసిస్ చెప్తాను. ఇలాంటి బేరసారాలు అమెరికాతో చెయ్యనే కూడదండి. ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న రష్యన్ ఆయిల్స్ ఇది ఉట్టి బూటకం, ఇందులో ఎటువంటి నిజమూ లేదు. మీరు డేటా చూడండి. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ అని మాట్లాడుతున్నాము కదా, ముడి చమురు, దీనిని రష్యా వద్ద హయ్యెస్ట్గా ఎవరు కొంటున్నారు? చైనా. అలాగే కోల్, బొగ్గు రష్యా వద్ద ఎవరు కొంటున్నారు అంటే ఎనర్జీ అండి, ఇదంతా ఎనర్జీ కదా. సో దీనివల్లే రష్యాకు ఫండింగ్ వస్తుంది, ఇది కదా వాళ్ళ అభియోగము. ఈ కోల్ కూడా మీకు చైనానే హయ్యెస్ట్గా కొంటున్నారు. అయిపోయిందా? అలాగే మీరు చూసారనుకోండి, గ్యాస్, ఈ గ్యాస్ పైపుడ్ గ్యాస్ అనండి. ఈ పైపుడ్ గ్యాస్ని యూరోప్ యూనియన్ వాళ్ళే రష్యా వద్ద ఎక్కువ కొంటున్నారు. మరి ఎల్ఎన్జి అన్నారు అనుకోండి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఇది ఎవరు కొంటున్నారు? ఇది కూడా యూరోప్ యూనియనే. మరి పెట్రోలియం ప్రోడక్ట్స్, రష్యాలో కూడా ఈ ప్రోడక్ట్స్ తయారవుతాయండి. భారతే ఇందులో నెంబర్ 1 కంట్రీ. ఇక్కడ గుజరాత్లో మనము పెట్రోలియం ప్రోడక్ట్స్ విపరీతంగా తయారు చేస్తూ ఉంటాం. రష్యా వాళ్ళు కూడా చేస్తారు. కానీ దానిని హయ్యెస్ట్గా కొనేది ఎవరు? టర్కీ అనబడే నాటో దేశం. ఇందులో ఎక్కడా మీరు చూసినా భారత్ కనిపించదు. ఇవాళ భారత్పై 50% ట్యాక్స్ కాదు కదండి, 100% మేము ట్యాక్స్ విధించబోతున్నాము. ఫార్మా రంగము మీది కుప్ప కూలిపోతుంది. ఏంటి బెదిరింపులు? మరి ఇప్పుడు మనము సరేనండి, రష్యన్ ఆయిల్స్ మేము కొనము, ఇరాన్, వెనిజులా వద్ద కొనడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే ఏంటంటే అర్థం? మనం లొంగిపోయినట్టే కదా. మరి నిజమైన రీజన్ రష్యన్ ఆయిల్సేనా? కాదు కదా. గత 2 ఏళ్ల నుంచి నేను మొత్తుకుంటున్న విషయం ఇదే. రష్యన్ ఆయిల్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం భయపడ్డాం, కొనడం మానేసాం. ఇప్పుడు యూరోప్ యూనియన్ పరిస్థితి ఏంటి? 27 దేశాలు వాళ్ళు గ్యాస్ అనేది వాడతారు, ఎల్ఎన్జి వాడతారు, పైపుడ్ గ్యాస్ వాడగలరు. కానీ ప్రోడక్ట్స్ అన్నప్పుడు మీకు పెద్ద రిఫైనరీస్ ఉండాలి, మీకు ఫ్యాక్టరీలు ఉండాలి. అవి భారత్లోనే కదా, గుజరాత్లోనే కదా. అలాంటప్పుడు యూరోప్ యూనియన్ వాళ్ళు మన వద్దే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ కొంటున్నారు. ఇది వాస్తవం. 27 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది టోటల్గా ఆగిపోయింది అనుకోండి, అంటే మీరు రష్యన్ ఆయిల్స్ కొనడం లేదు, పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేయడం లేదు, సైలెంట్గా వెనక్కి వచ్చేసారు అనుకోండి. ఇది అమెరికాకు ఎంత పెద్ద అడ్వాంటేజ్. సో మీకు అర్థమైందో లేదో, డొనాల్డ్ ట్రంప్ బాధ అంతా కూడా నా వ్యాపారాన్ని భారత్ గండి కొడుతుంది. సరే, అమెరికా వ్యాపారమే కదా, ఇతను ఒక స్వార్థపరుడు, తన ఫ్యామిలీ గురించే కదా ఆలోచించుకున్నాడంటే ఇతని ఈగో హర్ట్ అయ్యిందండి. నేను అమెరికా అధ్యక్షుడిని అయినా కూడా భారత్ లాంటి ఒక దేశము నన్ను ఛాలెంజ్ చేయడము కాదు, నా మార్కెట్ని అంతా కూడా వీళ్ళు కొలాప్స్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, చైనా వాడు కూడా ఇలాగే ఏడ్చాడు.
సో భారత్ ప్రతి దగ్గర మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, మా వ్యాపారాన్ని వీళ్ళు లేకుండా చేస్తున్నారు, మా వ్యాపారానికి వీళ్ళు గండి కొడుతున్నారు. ఇది కదా చైనా వాడు బాధపడ్డాడు. ఇవాళ అమెరికా వాడు కూడా సరిగ్గా ఇలాంటి ఏడుపే ఏడుస్తున్నాడు. దీనికి వాడు చూపించే కారణం రష్యా ఆయిల్స్. మరి క్రూడ్ ఆయిల్ ఎక్కువ కొంటున్నా, కోల్ ఎక్కువ కొంటున్న చైనా మీద ఎందుకు నువ్వు శాంక్షన్స్ విధించలేదు? అడిగితే సెమీ కండక్టర్స్ అంటాడు, రేర్ ఎర్త్ మెటల్స్ అంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. కానీ నీకు అంటూ ఒక నీతి జాతి ఉండాలి కదా, ఒక ఫారిన్ పాలసీ ఉండాలి కదా. నువ్వు అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్నావు కదా. అలాంటిది చైనాను విడిచిపెట్టి ఇప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే టర్కీ వాళ్ళు కదండి, టర్కీ వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. మరి టర్కీ మీద నువ్వు శాంక్షన్స్ విధించాలి కదా. అడిగితే నాటో దేశము ఎప్పుడండి వీడు టర్కీని శిక్షించాడు? టర్కీ వాళ్ళు S-400 రష్యా వద్ద కొన్నప్పుడు అప్పుడు వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాడు. మరి ఇవాళ నువ్వు విధించాలి కదా, సెకండరీ శాంక్షన్స్ అని అంటున్నావు కదా. ఏమీ లేదండి, మన ఎదుగుదల, మన జీడిపి చూసుకున్నాడు, వీళ్ళు మెల్లమెల్లగా మనకి చేరువలో ఉన్నారు. చైనా అనేది ఒక పెద్ద బలూన్, ఎటువంటి నిజము లేని ఒక జీడిపి వాళ్ళది. వాళ్ళు చెప్పుకుంటున్నది ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. మా దేశము కూడా అంతే కదా. సో మేము 30 ట్రిలియన్ జీడిపి అంటాము, 36 ట్రిలియన్ అప్పులు ఉంటాయి. 6 ట్రిలియన్ ఎక్కువ అప్పులు ఉన్నవాడు నాది నంబర్ 1 జీడిపిని ఎలా చెప్తాడండి? చెప్తున్నాను కదా, మీ ఆదాయం 100 రూపాయలు, ఖర్చులు 200 అన్నప్పుడు ఈ 100 రూపాయలు మీ ఆదాయం అని ఎవరైనా అంటారా? 100 రూపాయల అప్పు అనే కదా అంటారు. ఇదంతా అమెరికా వాడికి తెలియదా? తెలుసు. కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలని ఒకే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, అమెరికాతో మనం వ్యాపారము చేసాము, 20% వ్యాపారం చేసాము. ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు, అంతే తప్ప అమెరికా వాడి బెదిరింపులు వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడుతున్నదంతా మనం అసలు పట్టించుకోనే కూడదు. మనము వెళ్ళి సరేలేండి రష్యన్ ఆయిల్స్ ఆపుతాము అంటే ఇటు అమెరికాను మీ శత్రు దేశమే, రేపు రష్యా కూడా మీ శత్రు దేశముగానే కదా మారుతుంది. పుతిన్ గారు ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నారు? మనము అందరినీ ఎదిరించి రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం కాబట్టి నువ్వు నాతో నిలబడ్డావు, ట్రూ ఫ్రెండ్ అని చెప్పి ఆయన మనకు సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇటు రష్యా ఉండదు, అటు అమెరికా కూడా ఉండదు. ఇలాంటి ఒక పరిస్థితిని మనం అనవసరంగా కొని తెచ్చుకోవడమే కదా. మరి ఇలాంటి ప్రకటనలు మనం ఎందుకు చేస్తున్నాము? మోరోవర్ ఫ్రెండ్స్, ఈరాన్ అన్నాము, వెనిజులా అన్నాము, ఇద్దరు కూడా అమెరికా శత్రు దేశాలే కదా. ఈరాన్ మీద వాడు బాంబులు వేశాడు కదా, ఇవాళ అమెరికన్ ట్రూప్స్ వెనిజులా వద్ద ఉన్నారు కదా, వాళ్ళకి సపోర్ట్గా మళ్ళీ రష్యానే వెళ్ళాలి. ఈరాన్కి సపోర్ట్గా రష్యా, వెనిజులాకు సపోర్ట్గా రష్యా. అలాంటప్పుడు చూడండి, రష్యా యొక్క మిత్ర దేశాల వద్ద మీరు ఆయిల్ వ్యాపారం చేస్తాము అంటే ఇది కూడా అంటే ఒక ప్రాబ్లం నుంచి బయటపడాలి అనుకుని మనం ఇంకొక ప్రాబ్లంలోకి వెళుతున్నామని నాకైతే అనిపిస్తుంది. మరి మేధావులు ఉంటారు, పెద్ద పెద్ద యుద్ధ నిపుణులు ఉంటారు, వ్యాపార నిపుణులు, వాళ్ళందరూ ఆలోచించి భారత్ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుందంటే వార్ రూమ్లో చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మరి మనము ఈరాన్ గురించో వెనిజులా గురించో ఎందుకు మాట్లాడతాము? ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ని ఏదో ఒక రకంగా లేకుండా చేయాలనుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈరాన్కి సపోర్ట్గా వెళ్ళాము, వాళ్ళ జీడిపిలో మన భాగం, ఎందుకంటే మనం బిలియన్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఈరాన్ వద్ద ఆయిల్స్ కొంటాము. సో వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోరు కదా, అమెరికా వాడు కూడా ఒప్పుకోడు కదా. మరి ఇలాంటి ఒక ప్రపోజల్ మనం ఎందుకు చేస్తున్నాం? ఫ్రెండ్స్, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మనము మన చరిత్రను చూడాలండి. ఇవాళ ఒక 2000 సంవత్సరాల క్రితము మనము ఎలా ఉండేవాళ్ళం? నంబర్ 1 ఎకానమీగా ఉండేవాళ్ళం. ఆ దారిలో మనం వెళుతున్నాం, ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నాం. ఇది ప్రపంచ దేశాలు ఒప్పుకోవు. సరేరా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోనా నాకేంటి? కానీ ఇక్కడ 1965లో ఏం జరిగింది? మనము ఆయుధాలు అడిగితే అమెరికా వాడు ఇవ్వలేదు, పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇవాళ ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు. 1971లో ఇదే జరిగింది. ఇదేదో డొనాల్డ్ ట్రంప్ వింత జీవి అని అందరూ మాట్లాడుతున్నారు. అతని స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదండి, గ్రేట్ అన్ని చెప్తున్నారు కదా. రిచర్డ్ నిక్సన్ కూడా అలాంటి వాడే. మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బూతులు తిట్టిన వాడు, మన భారతీయులను పచ్చి బూతులు
ఆ మాటలు ఇక్కడ మాట్లాడలేం. సో వాళ్ళేనండి అమెరికన్స్. అప్పుడు అధ్యక్షుడు ఏమన్నాడో ఇవాళ ట్రంప్ కూడా అదే వైఖరియే, కాబట్టి పట్టించుకోకూడదు. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో మనం ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మన మీద శాంక్షన్స్ విధించారు కదా. మరి ఏం చేశారు, ఏం చెయ్యగలిగారు? సో భారత్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మనము మన సర్వైవల్ టాక్టిక్స్ అనే దాన్ని క్లియర్గా పెట్టుకోవాలి. ఈరోజు వీడేదో బెదిరించాడు, మన వ్యాపారము పోతుందని చెప్పి వాడి మాటలను మనము లెక్క చేస్తే ఆహా భారత్ మాకు లొంగిపోయింది అని చెప్పి ఇంకా కూడా మన మీద ఈ ప్రెషర్ అనేది పెడతాడు. కాబట్టి ఇలాగ రష్యన్ ఆయిల్స్ మేము కొనము అని ఇలాంటి స్టేట్మెంట్స్ భారత్ వైపు నుంచి రాకూడదని నా అభిప్రాయం. మరి మీరేం ఆలోచిస్తున్నారో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.